టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులుగా ఎవరెవరిని నియమించారు, వివరాలేంటి? అశ్విని, ఏదైతే తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడెప్పుడు అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. ఏదైతే గత కొద్ది కాలంగా అటు అధినేత చంద్రబాబు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరు కూడా దీనిపైన సుదీర్ఘ కసరత్తున ఇచ్చేశారు. తొలుత కొన్ని పేర్లు అనుకున్నప్పటికీ అంటే త్రిసభ్య కమిటీలను కూడా నియమించడం జరిగింది. ప్రతి పార్లమెంట్ స్థానానికి దాంట్లో ఒక మంత్రితో పాటు ఒక మాజీ మంత్రి స్థాయి లేదా ఒక ఎమ్మెల్యే స్థాయి నేత, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి నేత లాంటి వారిని పెట్టి ఒక త్రిసభ్య కమిటీ వేసి అందరి నుంచి కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఎవరైతే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా అంటే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఇన్స్టిట్యూట్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇద్దరు కూడా ఒకలాగానే వ్యవహరించనున్నారు. కాకపోతే ఇది 25 పార్లమెంట్లు ఉన్నాయి కాబట్టి 25 పార్లమెంట్లకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా వీటిని జిల్లా పార్టీ అధ్యక్షులు ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా పిలుస్తూ వస్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రతి పార్లమెంటరీ పరిధికి సంబంధించి ఎవరైతే బాగుంటుందని చెప్పి కూడా 2-3 పేర్లు చొప్పున ఐవీఆర్ఎస్ కూడా తీసుకుని అందులో అత్యధికంగా ఎవరైతే పేర్లు తమ ఐవీఆర్ఎస్ లో తమ పేర్లు ప్రకటించారో వాళ్ళ ప్రాతిపదికన తీసుకున్నారు. అలాగే త్రిసభ్య కమిటీ వివిధ కేడర్లు అలాగే మండల పార్టీ అధ్యక్షులతో కూడా మాట్లాడి సేకరించిన అభిప్రాయాలు కూడా ఇందులో ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఇలా చూసుకుంటే మొత్తంగా 25 లోక్సభ నియోజకవర్గాలకి టీడీపీ అధ్యక్షులని ప్రధాన కార్యదర్శిని కూడా అధినేత చంద్రబాబు నియమించారు. ఇందులో ప్రధానంగా 8 మంది బీసీలకు అవకాశం కల్పించారు. అలాగే ఒక మైనార్టీ కూడా అవకాశం కల్పించింది. అలాగే ఎస్సీలు 4, ఎస్టీలు 1. మొత్తంగా చూస్తే కనుక మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు అంటే మొత్తం 14 పార్లమెంట్ స్థానాలు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కేటాయించడం జరిగింది. 11 మాత్రం ఓసీలకు కేటాయించారు. అలాగే మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ కూడా 5 మహిళలకి ఇందులో ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం కుల ప్రాంత ప్రాతిపదికన ఈ వడపోత అనేది జరిగింది. వీటిలో కనుక ప్రధానంగా కనుక చూస్తే పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల్ని అనకాపల్లి పార్లమెంట్ కు బత్తుల తాతయ్య బాబుని అధ్యక్షుడిగాను, అలాగే లాలం కాశీనాయుడును ప్రధాన కార్యదర్శిగాను ప్రకటించారు. అలాగే అరకు పార్లమెంట్ స్థానానికి మోజోరు తేజవతి అధ్యక్షురాలుగాను, అలాగే దత్తి లక్ష్మణరావును ప్రధాన కార్యదర్శిగా నియమించారు. శ్రీకాకుళం పార్లమెంట్ కు మోదవలసార రమేష్ అధ్యక్షుడిగాను, అలాగే పీరికట్ల విఠలరావు ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇక విశాఖపట్నానికి వస్తే చోడే వెంకట పట్టాభిరామ్ అధ్యక్షుడిగాను, అలాగే లొడగల కృష్ణ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. విజయనగరం జిల్లాకు కిమిడి నాగార్జున, అలాగే ప్రసాదుల వరప్రసాద్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాగే అమలాపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించి గుత్తుల సాయి, అలాగే పాలం రాజు వీరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమితులైంది. అలాగే బడేటి రాధాకృష్ణ ఏలూరు పార్లమెంట్ స్థానానికి అధ్యక్షులుగాను, అలాగే ముత్తారెడ్డి జగవరపు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ అధ్యక్షుడిగాను, అలాగే పెంకే శ్రీనివాస్ బాబా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నరసాపురం పార్లమెంట్ స్థానానికి ఏపీఐసీ చైర్మన్ గా ఉన్న మంత్రి రామరాజు అధ్యక్షుడిగాను, అలాగే ప్రధాన కార్యదర్శిగా పిటాని మోహన్ రావు నియమితులయ్యారు. అలాగే రాజమండ్రి పార్లమెంటరీ స్థానానికి బొడ్డు వెంకటరమణ చౌదరి, కాశీ నవీన్ అధ్యక్ష కార్యదర్శిగాను నియమితులు కావడం జరిగింది. అలాగే బాపట్ల జిల్లా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా తలగల రాజశేఖర్ బాబు, అలాగే కార్యదర్శిగా నక్కల రాఘవ నియమితులయ్యారు. గుంటూరు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు, అలాగే ప్రధాన కార్యదర్శిగా పోతినేని శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ నియమితులయ్యారు. ఈమె గతంలో జిల్లా జడ్పీ చైర్మన్ గా కూడా చేశారు. ప్రస్తుత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య. అలాగే ప్రధాన కార్యదర్శిగా చనిపోయిన చిట్టిబాబు నియమితులయ్యారు. మచిలీపట్నానికి సంబంధించి వీరంకి గురుమూర్తి, అలాగే గోపు సత్యనారాయణ అధ్యక్ష కార్యదర్శులుగా నియమితులు కావడం జరిగింది. నరసరాపేటకి సంబంధించి ముస్లిం మైనార్టీకి అవకాశం కల్పించారు. షేక్ జానేబ్ సైదా అధ్యక్షుడిగాను, నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇంకా చిత్తూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా షణ్ముఖరెడ్డి, అలాగే ప్రధాన కార్యదర్శిగా వై సునీల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. నెల్లూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ నియమితులు కాగా ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి నియమితులయ్యారు. అలాగే ఒంగోలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని అధ్యక్షుడిగాను, అలాగే ప్రధాన కార్యదర్శిగా కొటారి నాగేశ్వరరావు నియమించడం జరిగింది. రాజంపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు, అలాగే పఠాన్ ఖాదర్ ఖాన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నియమితులయ్యారు. అలాగే డాలర్ దివాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాగే అనంతపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పోలం నాగరాజు, అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరి నియమితులయ్యారు. హిందూపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు మడకసిర ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. ఆయన అధ్యక్షుడిగాను, అలాగే హనుమప్ప ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. అలాగే కడప పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి నియమితులు చేశారు. అలాగే వైఎస్ జబీవుల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాగే కర్నూలు కి గడిసె కృష్ణమ్మ అధ్యక్షురాలిగాను, అలాగే పోల నాగరాజు యాదవ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నంద్యాల జిల్లా గౌరవ్ చిత్రారెడ్డి, అలాగే ఎన్ఎండి ఫిరోజ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. మొత్తంగా చూస్తే కనుక సుదీర్ఘ వడపోత తర్వాత ఈ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ఎంపిక అనేది పూర్తి కావడం జరిగింది. మొత్తంగా 5 మహిళలకు ఈసారి అవకాశం కల్పించారు. తొలుత 3 మహిళలకి ముందు అనుకున్న జాబితా ప్రకారం అనుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గత మంగళవారం ఏదైతే అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చినప్పుడు చేసిన సూచనల మేరకు మహిళలకు ఇంకా ప్రాధాన్యం పెంచాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వీరికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పలానా నియోజకవర్గంలో ఎక్కడైతే కనుక ఎస్సీలు అలాగే ఇతర కులాల వాళ్ళు బీసీలు ఉంటారో వారికి వెనుకబడిన కులాల వారికి కూడా తగిన జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యం ఇస్తూ కూడా ఈ ఎంపిక అనేది జరగాలని చెప్పి సూచించారు. అందుకు అనుగుణంగా మొత్తం 25 పార్లమెంట్లకి సంబంధించి 14 స్థానాలు మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కేటాయించడం జరిగింది. ఇందులో కూడా 5 మహిళలకి ప్రాధాన్యం కల్పించారు. ఓపీలకి 11 మాత్రమే కేటాయించడం జరిగింది. ఇక జిల్లా పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక కూడా సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ జిల్లా కార్యవర్గం ఎంపిక కూడా మొత్తం ప్రతి జిల్లాకి సంబంధించి 32 మందిని తొలుత అనుకున్నా సరే దానికి ఇంకో 8 మందిని జోడించి మొత్తం 40 మందితో ఈ జిల్లా కార్యవర్గం అనేది ఏదైతే పార్లమెంటరీ పార్టీకి సంబంధించి కార్యవర్గం మొత్తం 40 మందితో కూడా ఎంపిక చేయాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా ఈ నెలాఖరులోగా కూడా ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసే దిశగా పార్టీ కసరత్తు అనేది కొనసాగుతుంది. ధన్యవాదాలు కృష్ణ.